పార్టీని మేము అతి తొందరలోనే కూల్చవేయబోతున్నాము, మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుందని చెప్పేసి ప్రకటించారు. దీనిపై సీనియర్ నాయకులైన కడియం శ్రీగారి గారికి నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను. మీరు మేధావి వర్గం నుండి వచ్చిన వాళ్ళు కొంచెం మేధావిగా ఆలోచించండి, మేధావి మాటలు మాట్లాడండి. ఈ రోజు మీరు స్వేచ్ఛాయుత అయిన వాతావరణంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా అయ్యారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇప్పుడు మాట్లాడే హక్కు కలిగింది, కనీసం మీకు రైట్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఏదైతే అంబేద్కర్ ఇచ్చిన ప్రతిపాదనలో ఇచ్చిన దాంట్లో ఒక హక్కు, మీకు మాట్లాడే హక్కు వచ్చింది. సంతోషపడండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతా అంటున్నారు, అది మీ విచక్షణకే వదిలిపెడతాను. కాంగ్రెస్ అంత ఆషామాషిగా లేదు, చాలా బలిష్టమైన పునాదులతో, ఏదో పాయింట్ రేషియోతో తక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నారని క్యాల్కులేషన్ చేస్తున్నాడు. ఏం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనతో ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన పార్టీ. ప్రజలు కానీ అలాంటి ఏ ఎమ్మెల్యే కానీ తప్పుడు నిర్ణయాలపోతే ప్రజలు తరిగి కొడతారు. దానికి ఏం ఆశ్చర్యపడిన అవసరం లేదు. సో వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రస్తుతం కేఆర్ నాగరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కేఆర్ నాగరాజు గారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ప్రత్యేక గుర్తింపు గల పోలీస్ ఆఫీసర్. మీరు రీసెంట్లీ అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసులో చేశారు. అనూహ్యంగా ప్రజల పాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ద్వారా మీరు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అది ఎక్స్ప్రెస్ చేసే విధంగా అంటే దానికి మాటలు లేవు. ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఎమ్మెల్యేని కాబడ్డాను. వారి యొక్క ప్రతి కార్యకర్త ఇంట్లో వారి శ్రమ ఉంది. కాబట్టి తప్పనిసరిగా నా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా పనిచేయాలి. నేను వారికి ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి సమస్యలపైన నేను మాట్లాడుతున్నా. అలాగే నేను గెస్ట్ హౌస్లో ఉండే ఎమ్మెల్యేని కాదు, తప్పనిసరిగా ప్రజలలో ఉండి పనిచేసే వ్యక్తిని. ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ వారి అంచనాలకు మేరకు పనిచేసే విధంగా దిశగా వెళ్తున్నాను. అలాగే ఈ మధ్యన మొన్ననే వర్ధన్నపేటకు కోర్టు, మున్సిపల్ కోర్టు కోసం రిక్వెస్ట్ చేస్తే వితిన్ 3 months కోర్టు కూడా శాంక్షన్ కాబోతుంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ అన్నింటినీ సందర్శిస్తున్నా. ఏ విలేజ్ విజిట్ చేసినా అక్కడ స్కూళ్ల పరిస్థితి ఏంటి, ఎందుకంటే గ్రామీణ పరిస్థితి, గ్రామీణ నుండి వచ్చే డైమండ్ అంటుందండి. గ్రామీణ నుండి అంటే మట్టిలో వచ్చే మాణిక్యాలు గ్రామాల నుండే వస్తారు ఎడ్యుకేషన్లో. మేమంతా అదే లాంటి చిన్నపాటి బడిలోకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు. కాబట్టి అక్కడ ఉన్న మాణిక్యం, డైమండ్స్ అనేది పిల్లలు మనకు చాలా మంది అలాంటి జీవితాలతోనే ఈరోజు గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం డిస్ట్రాయ్ చేసింది కాబట్టి వాటిని మళ్ళా పునరుద్ధరించి ఆ యొక్క బలాన్ని ఎట్లా మనం తీసుకొని రావాలి, ఏ విధంగా వారిని ఎలాంటి వారికి ఫెసిలిటేట్ చేయగలిగితే అక్కడ స్కూల్స్ మంచిగా మళ్ళీ ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరూ మన ఊరు మన బడి అనే ఒక కాన్సెప్ట్ తెచ్చిండ్రు. కానీ అది కూడా తుంగలో తొక్కిండ్రు, అది పూర్తిగా కాలేదు. ఎక్కడ కూడా కొన్ని స్కూళ్ళకి ఇచ్చారు, మిగతా స్కూళ్ళని ధ్వంసం చేశారు. కాబట్టి ఆ స్కూళ్ళను మళ్ళీ మనం రిపేర్ చేయించి మళ్ళీ వాటిని అందరినీ అక్కడికి గ్రామాలలో స్కూళ్ళల్లో పిల్లల పేరెంట్స్తో కమిటీలతో గ్రామాలలో కమిటీలు వేసి మాట్లాడి ఆ యొక్క స్కూళ్ళకు వచ్చే విధంగా ముందుకెళ్తున్నారు.